హాయ్ అండి. మేము గాళ్ళు కోపించుకున్నామని చెప్పాం కదండి లోన. అప్పుడు మేము సామానం అయితే బల్ల మీద తీసేసి మూటలు కట్టేసి ఇక్కడైతే పెట్టుకున్నామండి. ఈరోజు అవైతే తీసేసి నేనైతే చదువుకుంటున్నానండి. మా పెద్దమ్మ అయితే వచ్చిందండి సాయము. అవన్నీ కడిగేసి మళ్ళీ బల్ల మీద అయితే చదివేసుకుంటున్నామండి ఈరోజు మేమైతే. ఇవిగోండి సామాను. ఇవి అయితే మేము మూటలు అయితే కట్టుకున్నామండి మొన్న. చాలా చిరగ్గా అయితే ఉన్నాయని మళ్ళీ తీసేసి మేము కడుక్కుంటున్నామండి. కడిగేసుకుని మూటలు కట్టేసుకుని మళ్ళీ పైన అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నామండి. అది కూడా మా పెద్దమ్మ అయితే సాయం చేతకు వచ్చిందండి మాకు. ఏ పని అయినా సాయం చేతకు వస్తుందండి. నాకు ప్రాణం బాగోపోయినా వచ్చి గిన్నెలు తోమి అన్నం కూర వండి వెళ్తుందండి. చాలా బాగా చూసుకుంటుందండి. మా ఇంటి పక్కనండి మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళి తోముతుందండి. నేనైతే అవి కడిగేసి బార్లు ఇస్తున్నానండి. పొద్దున్న అయితే మొదలెట్టమండి. ఈ రోజైతే ఈ పనే సరిపోయింది మాకు. అదిగోండి చూడండి ఎంత తెల్లగా తోముతుందో మా పెద్దమ్మ గిన్నెలో. ఇవ్వండి ఇవిగోండి ఇవైతే నేనైతే కడిగైతే బార్లు ఎత్తున్నానండి. మొత్తం కడిగాక అయితే మీకైతే చూపిస్తానండి, చూద్దరుగానండి. మాకు ఆడపిల్లలు లేరు కదండి, మగ పిల్లలే కదండి. పెద్ద సామానం ఏమి ఉండదండి. ఏదో మాకు ఉన్న కాడకే ఉంటాయండి సామానం. అయితే మీకైతే చూపిస్తానండి. ఇదిగోండి మా తమ్ముడు కూడా సాయం చేస్తున్నాడా. అవిగోండి మా పెద్దమ్మనే తోముతుడు తెచ్చి బార్లు ఎత్తున్నాడు. బార్లు ఇచ్చి తమ్ముడు. అంతే వచ్చేసింది నీకు పని పెడతాను. పట్టుకెళ్ళి అమ్మకి బకెట్. ఇగోనండి మా సామాను. మేము పొద్దున్న తోముతున్నామని చెప్పాం కదా. మా పెద్దమ్మ నేను మా తమ్ముడు అయితే కలిసి తోమాము. ఇదిగోండి ఈరోజు మా మేనత్తకు కాళ్ళు అయితే వస్తుందండి. పురుడికైతే వెళ్ళింది, మళ్ళీ అమ్మాయి అయితే పుట్టింది. ఈరోజు అయితే వస్తుందండి. 5వ నెల అయితే వచ్చిందండి. అందుకని ఇదిగో వంటలు అయితే చేస్తున్నారండి ఈరోజు. అడుగండి ఎర్రషట్ట అబ్బాయి అయితే మా అన్నయ్య అండి, మా చిన్న అన్నయ్య. ఈడుగోండి వంటలు చేసే అబ్బాయి అయితే మా బావ అండి. ఇడు తిరుగు బావా. బావా వంటలు చేసే అబ్బాయి తిరగవే. ఏం చేస్తున్నా బావా? ఏం కూర ఇది? సాంబార్ అయితే చేశాడంటండి మా బావ. తాలింపు పెడుతున్నాడండి. వంటలు అయితే సూపర్గా చేస్తాడా. బావా అయిపోయిందా? ఇదిగోండి సాంబార్ అయితే ఎలాగుందో చేసి చెప్తారు కానీ రాయండి. మా బావ కాసాడు. ఈడుగండి మా పెదనాన్న మా మేనత్తళ్ళ అబ్బాయి అయితే దండకాయలు పోతున్నారా. వీళ్ళ అమ్మాయేనండి. ఎలా అయితే వస్తుంది ఆడవిడేనండి వస్తుంది ఇలా. ఎలా ఎందుకు దండకాయలు? చట్నీకా
అమ్మాయి వస్తుందండి, మంచి అడవిడిగా వంటలు అయితే చేయించేస్తున్నాడు మా మరిది గారు. ఇదిగోండి మా మేనత్తడు పెద్ద అమ్మాయి. హాయ్ చెప్పు వదినా, వదినా హాయ్ చెప్పు. హాయ్ చెప్తుందండి మా వదిన. అనియా నువ్వు కూడా చెప్పు అనియా. మా అన్నీ కూడా చెప్పాడండి. ఇదిగోండి చికెను కోతున్నారండి. అరుగోండి మా మేనత్త మా మేనమామ ఎడకోళ్ళనండి. ఏలైతే వస్తుంది. చాలా సార్లు చూసారు కదండి వీడియోలో. ఇదిగోండి మా మేనత్త. హాయ్ చెప్తున్నారండి మా పిల్లలు. ఇదిగోండి మా మేనత్తలో పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అన్నదమ్ములండి. వీళ్ళకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. బాయ్ చెప్పాడు మా బావ. ఆటో బావండి బావా. అని ఏం కూర వండుతున్నా? చికెనా? మా మేనత్తలో పెద్దోళ్ళుడండి మా పెద్ద అన్నయ్య. వంట అయితే చేస్తున్నాడా. ఇక్కడైతే మా మేనమామకి అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే సాంబార్ ఉప్పుసారి పందిలా చూడమంటున్నాడండి. ఇగోండి పలావ్కి సాంబార్కి బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ అయితే ఇక్కడైతే పెట్టారండి పళ్ళ మీద. అదిగోండి మా మేనమామ వాళ్ళ పెద్ద అమ్మాయి బిర్యానీ చేయడానికి ఉల్లిపాయలు అయితే కోతున్నారు. వాళ్ళ పెద్ద అమ్మాయి వాళ్ళ పెద్ద కోళ్ళండి వాళ్ళిద్దరు అయితే. అయిగోండి ఉల్లిపాయలు కోతున్నారు. సాంబార్ అయితే కాకపోయిందండి, పక్కన అయితే పెట్టేసుకుంటున్నారా. ఫోన్ చేసాను బండి పక్క ఫోన్ చేయలేదు. ఫోన్ అంతేను సరేరా. ఇదిగోండి మా బావన్న మా అన్నయ్య అయితే బిర్యానీ అయితే చేస్తున్నారు. చూడండి అంత బాగా చేస్తున్నారు. జీడిపప్పులు గట్ట ఎక్కువ వేసారు, బాగానే చేస్తున్నారు. పచ్చిమిరపకాయలు ఉండాలమ్మా, ఆ పేరు కూడా ఇచ్చేస్తాను. ఇదిగోండి చికెన్ అయితే వండేసారు మా బావ మా అన్నయ్య కలిసి. చాలా బాగా వండారండి చికెన్ అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
మేనత్ కొడుకండి వంట మాస్టర్ అతను కొట్టేస్తాడు వంటలు అయితే. మా మేనత్ కొడుకుది దుద్దుకూరేనండి. అక్కడే ఉంది బట్టలు నీళ్ళని ఇడ్ల మీద బాగాలేదండి నాకు వెళ్ళడుగా మీకు వెళ్ళాక చూశాను. పలుకునాక పోయిపోయాడా ఇంకా పోయినా 2 దోశ మరి ఇంకెన్నే చెప్పు. ఒక బకెట్ అవుతాయి అంతే. 3 ప్యాకెట్లు అవుతాయి. 3 అవుతాయి అంతే. బియ్యానికి 6 ప్యాకెట్లు నీళ్ళు పడరా ఇక్కడ నేను చెప్పదా ఎందాక ఏంటన్నా బాగా ఎసరు మరుగుపోయిందా? మరిగిపోయింది. బియ్యం వేసేస్తున్నావా? మా అన్నయ్య మా బావ ఎండలు అయితే వండుతున్నారా? బావా డ్రింక్ అన్న తెచ్చాడా పిల్లడు? 2 తెచ్చాడా? మీ తమ్ముడని నువ్వు అలా చెప్పుకుంటున్నావా? స్నానం చేసాను కదా ఆ పైకి వచ్చినాక నీ పట్టు చేసి ఉండాను. మీ అన్ని వాళ్ళు బాగా మా అన్నయ్య తీసుకుంటున్నాను. మా అన్నయ్య మా పెదనాన్న తీసుకుంటున్నాను. అదే మరి మరి నువ్వు ఈడుకోండి మా మేనమామ వాళ్ళిద్దరు అల్లుళ్ళు మా అన్నయ్య. అదిగోండి ఆ చెప్తున్నాడు మా మేనమామ మీకు. బాగా అయిపోయింది బిర్యానీ. బాగా అయిపోయింది బిర్యానీ. మా బావ వంట టేస్ట్ చేయాలనుకుంటే వచ్చేయండి యూట్యూబ్ ఫ్రెండ్స్. వంట బాగా చేస్తాడు.
కడుపు నీళ్ళు కాలిపోద్ది నీళ్ళు దాని మీద ఎక్కువ నీళ్ళు కాలి కాలిపోద్ది అది జాగ్రత్త అని మా బావ అయితే ఏమేమి వంటలు చేశాడో మీకు అది చూపిస్తానండి. రైస్ చికెను బాగుండ బావా. బిర్యానీ ఇంకా అదిరిపోయింది బిర్యానీ. సాంబార్ సూపర్గా ఉంది. వంటలు మాస్టర్ అయిపోతుంది బావా. వంటలు మాస్టర్ అవుతున్నారు మరి. అయ్యి బాబా ఈ నామకో మరి మీరిద్దరు ఓసారి సామాను అయితే ఆరిపోనియండి. మేము బత్త గుడ్లోకి వేసేసుకొని మేము పైన అయితే బల్ల మీద అయితే పెట్టేసుకుంటామండి. ఎందుకంటే మళ్ళీ లోన ప్లాస్టింగ్ చేయాలి కదండి. అప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ సదరడానికి ఇబ్బంది అయిపోద్ది కదా. అదే బస్తా గుడ్లో వేసేసి మనం మూట కొట్టేసుకున్నాం అనుకోండి, మూట పళ్ళంగా తీసేసుకోవచ్చు. మా ఆయన గారును మా పెద్ద అబ్బాయి అయితే సదిరేస్తున్నారు. మూతలు పెట్టేసి చిన్న గ్లాసులు ఉంటాయి. గిన్నా గిన్నెది ఏంటి మోసలు వేస్తున్నావు బాచులే. బాచులు కాపడతలేదా? బాచులు ఉన్నారు.